రైట్గా ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనేది ప్రజలందరి డిమాండ్ అని సీఎం చంద్రబాబు అన్నారు. చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహానీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయ సాధనలో భాగంగా లోకేష్ మహిళలకు 33% సీట్లు ప్రకటన చేశారని తెలిపారు. ఇక పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారం చేజిక్కించుకోవడం చరిత్రలో ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాలేదని చెప్పారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని పార్టీకి ఆయన ఇచ్చిన సిద్ధాంతం శాశ్వతంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. దేశానికి, రాష్ట్రానికి విశేష సేవలు అందించిన ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని మహానాడు వేదిక ఏకగ్రీవంగా తీర్మానం చేస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వర్గీయ ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలనేది మనందరి డిమాండ్. అందుకే తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానేత, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ప్రజాహిత పరిపాలకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కళారంగంలో అపారమైన ఖ్యాతిని సంపాదించి అనంతరం రాజకీయ రంగంలో ప్రవేశించి సామాన్య ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రజాపాలన కొత్త దిశానిర్దేశం. రైట్గా స్వర్గీయ ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని చంద్రబాబు మహానాడు వేదికగా డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫోన్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, దేశానికి, రాష్ట్రానికి విశిష్ట సేవలు అందించిన సీనియర్ ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. అప్డేట్స్ ఏంటి? ఏదైతే మంగళగిరిలోనే ఎన్టీఆర్ భవన్ వేదికగా 2వ రోజు మహానాడు ఉత్సాహభారతంగా కొనసాగుతుంది. అయితే పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏదైతే ఆయన చేసిన ప్రసంగంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పరిస్థితి అయితే ఉంది. అయితే మహానాడు వేదికపై ఎన్టీఆర్ సేవలను గుర్తు చేస్తూ కూడా ఆయన దేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన భారత రత్న ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేసిన పరిస్థితి కూడా అయింది. ఈ ప్రతిపాదన సభలో ఉన్న నేతలు, కార్యకర్తలు చేతులెత్తి మొత్తంగా ఏకగ్రీవం మద్దతు తెలపడంతో సభా ప్రాంగణం కరతాళ ధ్వనులతో మారుమోగిన పరిస్థితి అయితే ఉంది. అయితే తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రత్యేక ఎన్టీఆర్ అని, అలాగే ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు ఆరాధించే మహానాయకుడు అంటూ కూడా చంద్రబాబు భావోద్వేగానికి వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే టీడీపీ ప్రాంతీయ పార్టీ కావచ్చు, కానీ దేశ రాజకీయాల దిశను మార్చిన చరిత్ర మనది అంటూ కూడా పార్టీ గత వైభవాన్ని గుర్తు చేశారు. అయితే జాతీయ రాజకీయాల్లో ఎన్టీఆర్ పోషించిన పాత్ర, ప్రాంతీయ పార్టీలకు ఇచ్చిన గుర్తింపు, అలాగే తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ స్థాయిలో నిలబెట్టిన నాయకుడిగా ఆ ఎన్టీఆర్ సేవలని చంద్రబాబు ప్రత్యేకంగా అయితే ప్రస్తావించిన పరిస్థితి అయితే ఉంది. అయితే సంక్షేమ పథకాలు, పేదల కోసం తీసుకొచ్చిన నిర్ణయాలు, మహిళలకు ఆస్తి హక్కులు, 2 రూపాయల బియ్యం వంటి పథకాలతో ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో నిలిచారని కూడా ఆయన ఈ సభాముఖంగా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అయితే మరోవైపు మహానాడు ప్రాంగణంలో భారీగా వచ్చిన కార్యకర్తలు ఎన్టీఆర్ చంద్రబాబు, లోకేష్ నినాదాలతో అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే డిజిటల్ ప్రెజెంటేషన్ లో పార్టీ చరిత్రను ప్రతిబింబించేలాగా ప్రత్యేక ఎగ్జిబిషన్ లో భారీ కటౌట్లు ఆకట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఎన్టీఆర్ కి అయితే ఏదైతే దీనికి సంబంధించి ఆయనకు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ విధంగా వ్యాఖ్యానించడంతో సభ మొత్తం కూడా ఏదైతే 10,100 చిల్లర క్లస్టర్ మొత్తం కూడా మొత్తం ఏకగ్రీవంగా తీర్మానం అని కూడా ఆయన చెప్పడం జరిగింది. దీంతో దీంట్లో అయితే మొత్తంగా పండగ వాతావరణం అయితే నెలకొంది. అందరూ కూడా భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ తో చేతులెత్తి నినాదాలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఓకే, రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.